ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇలా అయితే నా పేరు సంకనాకి పోద్ది. మీ ఇద్దరు నీట్నెస్ చూసుకోండి. ఒరే మీ ముగ్గురు హౌస్ కీపింగ్ చూసుకోండి. ఒరే మీ నలుగురు రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి. ఒరే మీ ఐదుగురు కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన హోటల్కి వచ్చినాడు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలొచ్చేద్దరు. రే తర్వాత ముందు 203 కెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఎవరా? 203. May I come in, sir? Come in. అయ్య బాబాయ్, టిప్పి చోటు తగులుతాడనుకుంటే పొద్దుటే ఈ హరిదాస్ గారు తగిలేడేంటి? ఇది కనపడకుండా మన ఫేస్ కవర్ చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడి ఇమేజ్ డిటిఎస్ లో డ్యామేజ్ చేస్తాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లియర్. సార్ కాఫీ సార్. ఏంటమ్మా రివర్స్ గేర్ లో వస్తున్నావు? దిస్ ఈస్ మై హోటల్ స్పెషాలిటీ సార్. ప్లీజ్ టేక్ దిస్ కాఫీ సార్. అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే నేను వెనకాల నుంచి తాగాలా? ఓరా నీకు జుట్టే ఎక్స్ట్రా అనుకున్నాను, వాయిస్ కూడా ఎక్స్ట్రా. కర్రీగా నువ్వా? అవునరా, పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చావు. అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్. అవునరా కర్రీగా. ఏంటి నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా? నేను అప్పుడే అనుకున్నాను రా నీ ఫేస్ కి అమెరికా ఏంటని. నువ్వు ఈ కప్పులకే కరెక్టరా. ఒరే పంచర్ పట్ట ట్యూబ్ని ఎందుకురా పదే పదే పొడుస్తావు? మా ఏజెంట్ గాడు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడు రా. మరి ఊరికి రావచ్చు కదరా. ఇప్పుడు ఇంటికి వచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మని బాధ పెట్టే కంటే ఫారెన్ వెళ్ళే డబ్బులు సంపాదించుకునేదాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా. అమ్మో నేను వెళ్ళాలి రా. ఎక్కడికి రా? సినీ స్టార్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు రా. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మేము నిర్వహించిన ఈ ప్రేమంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచింది వీపీని కాదు, విఐపిని. ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 days స్పెండ్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నా డ్రీమ్స్ వీడికి రియల్ అయిపోతున్నాయేంటి? అయ్యో బాబోయ్, 5 స్టార్ లో సినీ స్టార్ తో 3 days స్పెండింగ్. హాయ్. హలో. షీఈ్ మల్లిక. హాయ్. ప్లీజ్ బేసిక్. థ్యాంక్ యూ. ఒరే ఫిడేలు, నీకెక్కడో పుట్టుమచ్చుందరా, చెరిపేస్తా. మీరేం చేస్తుంటారు? ఈడా ఫిడేలు వాయిస్తుంటాడండి. వీళ్ళు బాబు ఈయన వాయిస్తుంటాడండి. ఓ, అంటే మీరు మ్యూజిషియనా? ఓహో, వీళ్ళు అలా కూడా పిలుస్తారండి. ఈడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి. ఈడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి, గేదెలు పాలిచ్చేస్తాయండి, చచ్చినోళ్ళు బతికిపోతారండి, బతికిన వాళ్ళు మాత్రం ఎన్న చచ్చిపోతారండి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నువ్వు ఇలాగే చూస్తుండే జాగ్రత్త, టేబుల్ తెరిచిపోతే బెదలు తుడుచుకో. హే, ఏంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నావా? కాదు, మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి అంతగా నచ్చేసానా? ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ నవ్వు అద్భుతం. మరి నన్ను పటాయించచ్చుగా? నేను మిమ్మల్ని పటాయించడమా? అంత అందంగా లేనా? అచ్చి బాబోయ్, డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందండి. ఈడు పటాయించే లోపు మనం పటాయించామనుకో ఫారెన్ సైన్స్ పోతే పోయింది. లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆలస్ అమృత్ విష్. ఆల్ ది బెస్ట్ రా. గుడ్ మార్నింగ్ దేవియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా? నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది? నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివిఎస్, నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మేయ్. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ, నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది?
మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుందే ఉందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్, మనకి టచింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్. ఒరేయ్! ఒరేయ్ తమ్ముడా! ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా? తెగవాని చేస్తున్నావు. అందమైన అమ్మాయిరా, చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే. ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు. నా మళ్ళీ కింద నుంచి ఈత కొడుతుంది. తనకేందైతే నా బొత్తి ఏమైపోవాలరా? అసలు ప్రికాషన్స్ తీసుకున్నావు నువ్వు. మీరేం కంగారు పడకండి. మీకు జలుబు వస్తే నోట్లో వేసుకోవడానికి కోల్డ్ యాక్ట్, ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు. అసలు నీకు ఈత కొట్టడం వచ్చా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి, అందుకే ఈత కొట్టనండి. ఓకే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే. మీకు ఎందుకంటే శ్రమ, నేను చేసి పెట్టినా. అప్పుడే బాడీ కొట్టి టచ్ చేసిందేంటి? పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోయేలాగా ఉంది. అయ్యి బాబు రే డివిఎస్, నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే, లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు. వాటర్. ఏంటి విఎస్ డల్ గా ఉన్నావు? ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి. ఏండ్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది. మన లవ్ గేమ్ లో నేను మిడిల్ డ్రాప్, హోప్స్ పెట్టుకోవద్దు. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా? మిక్స్ అవుదాం తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి. ఏం పర్లేదురా కర్ణ, నువ్వు రేపు ఫారెన్ వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారా? అప్పుడు మీరు వెనకాల పడండి, ఎస్ అంటానేమో చూడండి. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగోలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు. ఏమండి సందీప్ల బంది వై చూడు. టీ ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారవా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చ. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. అరేయ్! నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? పంప తీసి గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆడేంటి పాటలు ఇలా పగబట్టిని. ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగోరే దత్తుడు బండి మీద కూర్చో ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధు మైతులు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావా? తపస్సు కదరా చెత్తనాయాల, థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియా అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట బేకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని, మీ ఎదవైడియాలని నా మైతన్ నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవాడు ఆడికంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్, ద గ్రేట్. గుడి వచ్చేసింది, దిగండి. తెలుసు. అబ్బా ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా, డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్, కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా. మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. ఉండండి, నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటమ్మా ఆయన అలా మాట్లాడతాడు గుడ్ ఆయన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? ఏమండి? ఏమండి? మీకు దండం పెడతానండి, ఆయన గుట్ట ఆయన వదిలేయండి. అవునండి. వసే ఇంటికి పద, నీకు సాగర సంగమమే. పదా రండి. ఇక్కడ ఏమండి? మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు, గుడికి వచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని?
ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి భవ. అబ్బా అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఉన్నాడు ఇప్పుడు ఫ్యాషన్. అలాగా మైతాను కొంచెం లావయ్యా. ఆ, అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు డ్రెస్ ఎలా ఉన్నారో దత్తుడు. చెత్తనాయాళ్ళరా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు ఇచ్చేసుకుంటారా? అదేట్రా నువ్వు పోలీస్ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. నువ్వు రౌడీ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేషం వేసుకున్నావు అని మేము కూడా పెళ్లి కొడుకు వేషం వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్నే చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చేసుకునే చెత్తనాయాలు మనందరం ఏమన్నా పంచపాండవులు అంటున్నారా? చెత్తనాయాలు. మైత్రా 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 రే, మైత్రా. ఎప్పుడేం మాట్లాడాలి తెలుసా? ఒకటి రెండు మూడు కట్టేసా. ఆహా, ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఎవతున్నా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటారన్నోళ్లే గాని చేసుకుంటారన్నోళ్ళు లేరండి. నాదా, నాదా, నా ప్రాణనాదా, పారిపోకు నాదా, 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 నాదా. మనోళ్ళు లోపల 3 పుళ్ళు వేసేసి ఉంటాడు. 3 వేసాడో 4 వేసాడో మనోడు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి ఇటు రండి. అయ్యో దేవుడు అటు కాదండి ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చదస్తపు మూడు చెప్తే విండు గిల్తే ఏడుస్తాడని. అవునా? చేపట్టు నాయనా, పట్టాను. రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి భోజనాలు ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి బొట్టు పెడతాను. ఉమ్. ఇదిగోనండి ఏంటి పువ్వు ఎక్కడ పెడతావు? చెవులో. పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. పోనీ. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైది ఆ, పద. ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? ఆ, అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బయటపడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? తేడాగా మాట్లాడుతున్నాడు. చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? దేవుడు. పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు? అయ్యో, మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. నువ్వు చెప్పే. అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఉఫ్. ఏమండి ఎవరు? ఇక్కడ ఆ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏది? ఇదా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడి నుంచి వచ్చాను సార్ ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చావా? ఆ. అయితే ఇలా తిన్నగా ఏది చెరువులోకి? అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపో. ఈడేవడండి బాబు. అడిగేవాడు కూడా లోకి అయిపోయాను. నాన్న ఆడి నాన్న అని పిలుస్తాడురా. ఇటు లోపలికన్నా వెళ్తలేదు కదా. నిన్నే నాన్న. నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా? ఒరే మింటూ, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ మా అమ్మ అమ్మ నీ అమ్మ. నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నానాది? దేవుడేమో ఎవరికి కనిపించడు, ఆ, నీకేమో ఎవరు ఆ, కనిపించడు. మరి ఒక్క చూపు తప్ప
అన్ని నా పరుగులే వచ్చినాయి. పొద్దుగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేది, రాత్రానక పగలానక వేషాలతో చంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాపుల్లో కలుసుకోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూసాడు అనుకో, ఇరగదీస్తాడు. అయినా వాడికి కనపడదు. తొందరగా వెళ్దాం. ఏమే ఎంతకాలం చదువుతుంది రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? ఏంద్రా నువ్వు నా పెళ్ళం చేయబట్టుకుని వేషాలు వేస్తున్నావే? ఇది నీ పెళ్ళమేట్రా? ఆ గజ్జల సౌండ్ నేను ఆ చెప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట నీ పోటీ అదవా. అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ నీకు బుద్ధి రాదురా. దయచేసి ఆయన్ని ఏమనకండి, మీకు దండం పెడతాను. సమయానికి వచ్చావు చూడు. ఈ సిగ్గులేని ఎదవ ఏం చేశాడు? నువ్వు కాబట్టి ఇలాంటి అనుమానపు ఎదవతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా, నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా, ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించు. ఇక నుంచి నా రెండు భయ్యా లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఓకే అయితే ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు. 2 టికెట్స్ ఇవ్వు. అర్జెంట్ ఇవ్వు. నీతో అందరూ తగలయ్య. 10 ఇంకా నడు ఇంకా. భయ్యా నీ అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. మీ చేయొచ్చా? ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు? అబ్బా అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా? అబ్బో ఇల్లు చాలా పెద్దదే. ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా ఈ ఊగుడంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. మాటిమాటికి ఊగుడే. అబ్బో ఈ ఊగుడే ఊగుడు. ఇక్కడ ఇక్కడ ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఇది మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేద్దామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం? మేము విధవలమే, అంత విధవలం కాదు. నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మా అన్న మీద ఉంటాం. మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం ఫ్యామిలీ తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో ఏమిటో. ఆహా ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. ఒక్కలేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి?
వద్దు సరేలే నాకు ఇవ్వండి నేను తింటా రైస్ కూడా బాగానే ఉంది తిను ఇది ఇలా తిను మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది రేయ్ నడు రాబాయ్ అన్నకు చెప్తాం నడు హోటల్లో మందు ఉందిరా ఏమైందిరా అన్నా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అన్న బామ్మ 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 అరవకు కంఠం కోసేస్తా అన్నా బామ్మకి ఏదో అయిందనా చంపేస్తా అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది నన్నెందుకు తీసుకొచ్చారు అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి మేమెందుకు చెప్తాం చెప్పం చెప్పవా చెప్పం చెప్పవు ఏంటండి ఈ సినిమా నచ్చిందా సూపరా సూపర్ అనద్దండి బాబు అసలు ఇదొక సినిమా వీడొక హీరో ఇదొక కథ అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు నేనైతే చూడను అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు ఓ పెద్ద పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోయి ఇరదీసేస్తున్నారు అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే ఏమండి చూడండి సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా గొయ్యి ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి ఇవ్వాలిగా తప్పకుండా ఇస్తా నేను ఎంత ఇస్తాను తెలుసా ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది ఎక్స్ టమోటా ఇది ఎక్కువ కదా అవును మీరు చెప్తారు ఎక్కువని ఓహ్ అదేంటి మీరు ఇక్కడ అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా ఏంటి మీరు అనేది అంటే చిన్న సినిమా బతకనివ్వరా మీరు అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్ నాకు మోషన్ ప్రాబ్లం అని నీకు చెప్పాను కదరా ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి చెప్పండి చెప్పండి నేను రాజావారి కొడుకుని కాదు చెప్పావయ్యా చెప్పావయ్యా బాబు ఎన్నిసార్లు ఇదే చెప్తావు అంటే నేను చెప్పేది చాలా ఆపు సేమ్ ఓల్డ్ స్టోరీ నాకు డబ్బు లేదు నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవా నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా తల్లి తోడు ఒరే 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 ఆపరా నన్ను ఒరేయ్యా అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి సారీ అండి ఇంత చెప్పినా నీకు అనుమానం రావట్లేదా అయ్యో నాయనా ఏమైంది మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి ఇక్కడ కూడా పుల్లేనా పట్రా వెళ్తాను ఇంకేమనుకో అక్కడ ఆగి ప్లీజ్ ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధువు అనేవాడు నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం ఎంతకాలమని వెయిట్ చేసేది ఎక్కడెక్కడని తిరిగేది అసలాడు నాకు దొరుకుతాడా నా పగ తీరుతుందా 2 పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్ నువ్వా ఇంకా గుర్తున్నాను నేను నీకు జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా ఎప్పుడు వస్తేంట్లేరా అన్నా. నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా ఎందుకు? ఇప్పుడు దొరికావు ఏమైంది? ఇక నిన్ను వదలను రా అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా చీపడే ఇగో ఈ పుల్ల ఐస్ క్రీమ్ ఎంత సింపుల్ గా చెప్తున్నావురా ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా ఇక నిన్ను వదలను రా అరే పారిపోతున్నాడు పట్టుకోండి అరే ఏందన్నా నువ్వు కనిపిస్తే ఏసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం మరి నిజమేరా వదలరా రేయ్ ఆగరా ఎన్ని రోజులు పరిగెత్తించేది ఆగరా అరే
పట్టుకున్నాను పట్టుకోండి రే ఆగరా ఆగు రేయ్ ఏమైంది? రేయ్ నేను ఎప్పుడు దొరకాలా మీకు రేయ్ ఏరిక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా ఆగవే ఫిగర్ అదిరిందిరా రేయ్ ఆవిడ నా భార్య నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా రేయ్! ఏయ్! ఏంట్రా పౌరుషం పొంగుకొస్తుంది కదా నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా రేయ్ రేయ్ నీకంటే మా వాళ్ళకే ఎక్కువ కసిగా ఉందిరా వాడు చూసేందుకే ఉన్నాడే అరే నీ పెళ్ళం భలే ఉందిరా రేయ్! రాజు దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా పెట్టుకో వద్దురే వద్దు వద్దు నెక్స్ట్ ఎవర్రా అన్నా నాకు వాటేజ్ కావాలన్నా వేసుకోరా వద్దు రేయ్! వద్దు అన్నా ఇంకొకసారి అన్నా నెక్స్ట్ అదిరిందన్నా కొరకాలనుందన్నా కొరికేసుకోరా అరే నువ్వు కానీ నాతో పెట్టుకుంటారా రే నేను వచ్చానా బాలు నీలో ఇంత శక్తి ఉందా? ఇది నువ్విచ్చిందే. నేనా? ఎస్, పెళ్ళమ్మి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినైనా ఎరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీ నేనా? అన్నయ్య అన్నయ్య, సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఊరుకో.
ఈ బిల్డింగ్ సడన్ బ్రేక్ వేసే పడిపోయినాయి ఈ అబ్బా కోడి దూకింది చూడు ఎదవా అన్నా నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోళ్ళేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం దరిద్రుడా. ఇంత పెద్ద ఇల్లు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.